తాజాంశాన్ని చూస్తున్నాం. వ్యూహన్ సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, వ్యూహన్ సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను పోలీసులు ఎందుకని అరెస్ట్ చేశారు? దీనికి సంబంధించిన వివరాలేంటి? ఈ సినీ నిర్మాత దాసరి కిరణ్ ను హైదరాబాద్ లో విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం జరిగింది. ఈ నెల 18వ తేదీన దాసరి కిరణ్ కు సంబంధించినటువంటి బంధువులు పడమట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగింది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో నివాసం ఉంటున్నటువంటి గాజుల మహేష్ అనే వ్యక్తి అక్కడ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. వరుసకు ఆయనకి నిర్మాత దాసరి కిరణ్ బంధువు 2 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం 4.5 కోట్ల రూపాయల వరకు అప్పుగా దాసరి కిరణ్ తీసుకున్నారని, తిరిగి ఆ డబ్బులు తమకు ఇమ్మంటే ఇవ్వట్లేదని, అనేక సార్లు అడిగినా పట్టించుకోలేదని, ఈయన ఈ పరిస్థితుల్లో చాలా సార్లు ఈ విషయం మీద ప్రస్తావించినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేకపోయింది. ఈ మధ్య వరుసగా సెలవులు రావడంతో తన తల్లిదండ్రులు తెనాలి మండలం తరవల్లి వద్ద ఉంటే అక్కడికి తన భార్య పిల్లలతో సహా వచ్చినట్లు గాజుల మహేష్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. ఇలాగో తెనాలి వరకు వచ్చాం కదా అని చెప్పి విజయవాడ ఈ నిర్మలా కాన్వెంట్ రోడ్ లో దాసరి కిరణ్ కు సంబంధించినటువంటి కార్యాలయం ఉంటే అక్కడికి వచ్చి డబ్బుల గురించి అడిగేందుకు కార్యాలయానికి వచ్చి 2 సార్లు వచ్చినప్పటికీ ఆఫీసులో ఎవరు లేకపోవడంతో వెనుదిరిగామని, ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 12:40 సమయంలో తాను తన భార్య ఇద్దరం కలిపి ఆఫీసుకు వచ్చామని, ఆ సమయంలో సుమారు 15 మంది కుర్రాళ్ళు తనపై తన భార్యపై దాడి చేశారని, తనకు ఎడమ చేయి నుంచి రక్తం కావడం, అలాగే గాయాలు కూడా తనకు చాలా వరకు తగిలాయని, తన భార్యకు మాత్రం పై కనిపించే గాయాలు ఏవి లేకపోయాయని, అలాగే తనను కొడుతూనే దాసరి కిరణ్ ఆఫీస్ నుంచి బయటకు తోచేశారని చెప్పి గాజుల మహేష్ పడమట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో దాసరి కిరణ్ సంబంధించినటువంటి పేరును ప్రస్తావించడం కాకుండా అతనికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్, ఇతర వివరాలు కూడా అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి దాసరి కిరణ్ ను తీసుకొని విజయవాడ పడమట పోలీసులకి వచ్చినట్లుగా సమాచారం ఉంది. అయితే పోలీసులు మాత్రం దాసరి కిరణ్ ని అదుపులో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నప్పటికీ అధికారికంగా అయితే వివరాలు వెల్లడించడం లేదు. వెల్లడించడానికి కొంత సమయం పట్టేలా ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే దాసరి కిరణ్ పడమట పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్టు తెలుస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.